ఎక్స్ది బర్త్డే రోజు తన యూఎస్ మనం వెళ్ళిపెట్టి వెళ్ళిపోయింది 3 years. తన పేరు వచ్చి ఆరాధ్య కదా కేక్ కట్ చేసుకుంటుంటే సో చాలా ప్రతి పేజీ నింపేసాను. జర్నీ ఎలా ఉందంటే స్కూల్ నుంచి ఉంది. సో అన్న దానివల్ల నేను ఎంత సఫర్ అయినానో, నిద్రపోని రాత్రులు ఉన్నాయన్న నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రవీణ్. అందరూ మచ్చా? ఎస్. యాక్చువల్లీ మనోడు ఏంటంటే ఇప్పటి నుంచి మనతో ఉంటాడు. సో ప్రవీణ్ మనతో ఇప్పటి నుంచి వీడియో చేయబోతుండు. గాయస్ మీ సపోర్ట్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, యాక్చువల్లీ ఎక్స్ది బర్త్డే రోజు తన యూఎస్ మనం వెళ్ళిపెట్టి వెళ్ళిపోయింది 3 years. అంటే లైక్ 7 years లవ్లో వెళ్ళిపోయి 3 years అయింది. తను ప్రతి ఇయర్ బర్త్డే చేస్తూ ఉంటాడు. సో నా ఛానల్కి వచ్చిన ఫస్ట్ వీడియో చేస్తుంటాను. తన కోసం అయితే తన పేరు వచ్చి ఆరాధ్య కదా ఆరాధ్య. తను లండన్లో ఇక్కడ ఉంది. ఐ థింక్ ఏదో డోంట్ నో, బట్ తను ఎక్కడ హ్యాపీగా ఉండాలి, బర్త్డే మర్చిపోతలేడు. ఆరాధ్య వీడియో చూసుంటే యువర్ వెరీ లక్కీ. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి కేక్ కొద్దామని మనం అసలు ఎమోషన్ ఏం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ప్రవీణ్. హాయ్. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు అసలు బ్రేకప్ ఎందుకైంది? బ్రేకప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు కొంచెం సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటుంటే, బట్ ఈ ఇయర్లో నాకు ఏదో లైఫ్లో ఏదో మిస్ అయిపోయినట్టుంది. బట్ అది కాకుండా ఇంకోటి ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఇయర్ చేసుకోలేను. బట్ ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అట్ట ఉంది. సో ఆ సిచ్యువేషన్లో నువ్వు సర్ప్రైజ్ ఇచ్చినావు. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా నీ వల్ల. నేను ఎందుకు ఏడుస్తున్నా అర్థంలే. ఏడడంగా అన్న ఎవ్రీ ఇయర్ అంటే నా దగ్గర ఉండి ఇద్దరం ఒకే తానే ఉండేటోళ్ళం మేము, కేక్ కట్ చేసుకుంటుంటే. సో చాలా ప్రతి పేజీ నింపేసాను, హ్యాపీగా ఉంటుంటే. బట్ ఈసారి ఏంటంటే తిన్నా కూడా అన్న, నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, తిన్నా కూడా అన్న బర్త్డే ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంటే కదా, ఈ ఇయర్ చేసుకోకపోతేనంటే నాకు ఆ ఇయర్ గుర్తుకొస్తుంది అన్న. అంటే అసలు అమ్మాయితో ఎన్ని ఇయర్స్ లవ్ వస్తుంది? మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ లవ్? అసలు ఏంటి? మాది 6 years లవ్. 6 years లవ్. అసలు తను నేను విడిపోవడానికి కారణం ఏంటన్నా? విడిపోవడానికి కారణం అంటే మా మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కాదు. సో మా జర్నీ ఎలా ఉందంటే స్కూల్ నుంచి ఉంది. సో సడన్గా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లయిందంటే సడన్గా సిచ్యువేషన్స్ రిటర్న్ అయిపోయినాయి. సరే ఇద్దరం ఓకే అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నాం, లైఫ్ సెట్, నాకు జాబ్ వచ్చింది. తర్వాత తను కూడా మంచిగా గ్రోత్కి వెళ్తుంది, యూఎస్ వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చి చేసుకుందామనే లోపు వాళ్ళ పేరెంట్స్ రిటర్న్ గేమ్ ఆడిండ్రు. సో అంటే మనం మంచి జాబ్ అసలు మేనేజర్ చేస్తుండు. సో మంచి పొజిషన్ ఉన్నాడు ఇప్పుడైతే. సో ఎప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ రావాలి లైఫ్లో ఒక మనస్ఫూర్తితో కోరుకుంటున్నా. తను వచ్చినా రాకుండా లైఫ్లో ఒక మంచి అమ్మాయి వస్తుంది. ఇప్పుడు వచ్చినావు కదా, ఇప్పటి నుంచి ఒక మంచి అమ్మాయి వచ్చింది లైఫ్. సిచ్యువేషన్స్ నాకు తెలుసు అన్న, నేను ఎట్లాంటి ఫేస్ చేసినానో నాకు తెలిసి నిన్ను కొట్టిల్లంట. అవునా? అమీర్పేటలో బస్ స్టాండ్ ముందు కొట్టిల్లంట వాళ్ళ అన్నవును. అంటే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్స్ కొట్టిండంటే నాకు వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి కొట్టిల్లని తెలుసు, వార్నింగ్ ఎత్తుగానే ఎప్పుడైనా కొట్టిల్లు గాయస్ నాకు తెలుసు. తనకు తెలియదు, తనకు తెలిస్తే ఇంకో ఎట్లుంటుండే. ఎందుకంటే తన నన్ను అంత లవ్ చేసింది, తను ఎంత లవ్ చేసిందో దానికి నేను డబల్ ఇచ్చిన లవ్. ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే. సో యాక్చువల్లీ ఆ అమ్మాయి శివుని భక్తులని చెప్పేసి అమ్మాయి కోసం అమ్మాయి పేరు వేసుకోకుండా శివునిది టాటూ వేసుకున్నాడు అమ్మాయి కోసం మాత్రమే. అది నాకు కూడా తెలుసు. అది నేను కూడా ఉన్నా. మనోని అమీర్పేటలో ఎలా కొట్టిల్లు నాకు కూడా తెలుసు. ఫస్ట్ నేను కూడా పక్కకు ఉన్నా. చెయ్యి మనని యాక్చువల్లీ ఇరుగుంటుంది, మీకు తెలియదు అది ఇంత గాయస్. సో వారు చెయ్యి కూడా ఇరగొట్టిల్లు. సో అంటే డబ్బు ఉంటేనే ఈ రోజు లవ్ అన్నది అన్న నిజంగా నిజమే నువ్వు చెప్పేది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో డబ్బు ఉంటేనే లవ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడున్న సొసైటీలో నాకు తెలిసింది. నాతో డబ్బు లేదు, తనతో డబ్బు ఉంది, ఒకటి పాయింట్. దానివల్ల నన్ను వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా చేస్తుండ్రు. బట్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎందుకు అంటే తను నన్ను అర్థం చేసుకొని ఇంకా నాతో ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను నాకు ఫోన్ కాదు, అసలు మెసేజ్ కూడా చేయట్లేదు. మా ఫ్రెండ్స్తో
బిలీటెడ్ హ్యాపీ ఫ్రెండ్స్ బర్త్డే కాదు, చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటున్నా టీం ఇంకా. అనుకోవచ్చు, ఫ్యామిలీ అనుకోవచ్చు, ఎవ్రీథింగ్. కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అప్పటి నుంచి? వై ఎక్స్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి ఎక్స్ లో? ఎందుకు ఏడుస్తున్నావు మరి? మనీ అంటే జనాలు ఎందుకు ఇట్లా ఉంటారు, మనీకి ఎందుకు వాల్యూ ఇస్తారు? నేను అవునా? చెప్పినా అంటే మనీకి వాల్యూ ఇస్తున్నావా, మనీకి వాల్యూ ఇస్తున్నావా? లే అన్న, కానీ మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది. అవునా? చిట్టి నీకు అనిపించింది చిట్టి? మాకు మనీ లేదురా, మా చిట్టి ఉందా పక్కే ఉంది అన్న. అందరి లైఫ్ ఒకేలా ఉండదు. బట్ నా జర్నీలో నాకు అనేది ఒకటి ఉంది అనుకున్నా, దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయిందన్న. దానివల్ల నేను ఎంత సఫర్ అయినానో, నిద్రపోని రాత్రులు ఉన్నాయన్న నాకు. ఏమిటో 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 ఓకే కాదు. అరే అంటే నీ చిన్న సేమ్ స్టోరీ కదా, డబ్బు కోసం కదా నీ దగ్గర అమ్మాయి వెళ్ళిపోయింది, పైసల కోసం వెళ్ళిపోయింది అమ్మాయి. అమ్మాయి పైసల కోసం వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళిపోయింది పైసల కోసం? అంటే పైసలు ఉంటేనే మనిషా? అంటే కొన్ని రోజులు దూరం పెట్టి నేను సంపాదించడం స్టార్ట్ చేసినాక పైసలు అంటే ఆమెను కేర్ తీసుకుంటలేదు, ఆమెతో మాట్లాడతలేదు కాబట్టి అరే ఈ దగ్గర పైసలు లేదేమో లైట్ తీసుకుందాం అని వెళ్ళిపోయింది. అదే ఈ రోజు నేను ఇక్కడ యూట్యూబ్ లో జాయిన్ అయ్యి యూట్యూబ్ చేస్తున్నా అని తెలిసినాక కాల్స్ వస్తుండే. సో అమ్మాయి ఇప్పుడు కాల్ చేసింది మన మనుషులందరూ అంతే, డబ్బు వెంపడనే వెంబడబడతారు, మనుషులు పట్టించుకోరు. ఏ మనుషులు చిట్టి నేను ఉన్నది ఇటే డబ్బులు లేకుండా ఏం మాట్లాడుతుంది ఇటే? ఏ కన్ను ఎప్పుడు చదవని అట్లా అంటే యాక్చువల్లీ గాయస్ ఆ డబ్బు ఉంటే మనుషులు ఉంటారు, అందరూ అలా ఉండరు. ఐ నాట్ టాకింగ్ ఆల్ గర్ల్స్. కొందరు ఉంటారు ఆ డబ్బు పిచ్చి, నాకు డబ్బు కావాలి, మంచి షాపింగ్ చేయించి చాలు, లక్షల కార్లు అయితే చాలు. కానీ డబ్బుకు లవ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. లవ్ అన్నది ఎక్కడ ఉంటుంది, డబ్బు అన్నది తిరిగే కార్లలో ఉంటుంది. మనం ఎక్కడున్నా మనతో ఉండే అమ్మాయి ఉంటుంది చూసినావా, అది మన లవ్. మాకు డబ్బు ఉన్నది అని మేము పట్టించుకోం, మేము డబ్బు లేకుండా ఉన్న ఎవరైనా హ్యాపీగా ఉంటాం, బికాస్ వీఆర్ అండర్స్టాండింగ్, దట్స్ ఇట్. సో ప్రవీణ్ నీ స్టోరీ చెప్తుంటే నాకు ఇది అనిపిస్తుంది. నేను చాలా స్టోరీలు చూసిన, మనీ అని కూడా యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా నీకు? ఉండే ఉన్నాడు దాకా రీసెంట్ ఉండే బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిందా లేకపోతే హోల్డ్ లో పెట్టావా? బ్రేకప్ కాలే గాయస్, నేను చెప్తున్నా బ్రేకప్ కాలే. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అర్థం చేసుకున్న విధానం చూసి, ఈ అమ్మాయి అర్థం చేసుకున్న పద్ధతి చూసి, ఈ అమ్మాయి చూసిన మంచి తిను ఎట్లాంటిదంటే నేను చెప్తున్నా, నాకు ఒక చెల్లి ఉంటే ఇలాగే పెంచుకుంటాను. చెల్ల కన్నా ఎక్కువ నన్ను బావాలని అన్న అంటది, బట్ మన తమ్ముడు అని తెలుసు, అందరికీ తెలుసు. బట్ నన్ను అన్న అంటది. ఐ లైక్ ఏ మా సిస్టర్, ఓన్ సిస్టర్ అని పిలుస్తాను, చెల్లె అని పిలుస్తా. ఇది నా ఓన్ తమ్ముడు లెక్క పిలుస్తా. ఆయన ఇంకా అభిగాడు నాడు మా కెమెరామ్యాన్ అండ్ మా తమ్ముడు లీటర్, వాడు నాకు తమ్ముడే. అండ్ ఇప్పటి నుంచి మనోడు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ గాయస్. అండ్ మన ఫ్యామిలీ కలిసిపోయిండు. ఫ్యామిలీ ఇవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ చూడాలని నేను మనసుతో కోరుకున్నాను గాయస్. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, లైఫ్లో ఎప్పుడైనా మీరు బటన్స్ చూసుకుంటే లవ్ అన్నది ఒక సింపుల్ లాజిక్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫుట్ ఉంటుంది. లవ్కి డబ్బుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం పోయి మంచి బర్గర్ కొనుక్కొని తింటాం పోవచ్చు, కానీ ఆ బర్గర్ ఆస్వాదించలేం టేస్ట్తో. బికాజ్ ఎందుకంటే టేస్ట్ అన్నది లైక్ లవ్ లాంటిది, దాన్ని ఇష్టపడి తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొనుక్కో ఒక సంవత్సరం కొనుక్కున్న కేక్ను కూడా హ్యాపీగా తింటాడు, సంతోషంగా తింటాడు. ఎందుకంటే అది దొరుకుతుంది కాబట్టి. ఆ ప్రేమ కూడా అలాంటిదే, దొరుకుతుంది. ఆ ప్రేమను లైఫ్ లాంగ్ ఉంచుకుంటే అలాగే ఉంటుంది. కానీ రోజు దొరుకుతుంది కొత్తగా పాతగా అయిపోద్ది. సో ఈ అమ్మాయిలు అంతే, డబ్బు కోసం పడి లవ్ అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు మోసం తెలుసు. అమ్మాయి నువ్వు గుర్తుంటే మామూలు చూడు, ఒకసారి మెసేజ్ చేయి, మెయిల్ చేయి, మెసేజ్ చేయి, వాట్సాప్ మెసేజ్ చేయి. నీకు అన్నీ నేను మామూలు తెలుసు ఆల్రెడీ, మామూలు ఇంకా చూస్తున్నాను తెలుసు. బట్ అమ్మాయి కొన్ని చెప్పాలని చెప్తుండాలి, ఏడవకుండా చెప్పు పర్లేదు. ఏడవకుండా కాదన్న, ఆటోమేటిక్ వస్తుంది అన్న, తన గురించి తలుచుకుంటేనే వచ్చేస్తుంది అన్న. అంటే ఏం చెప్తావు అమ్మాయికి చెప్పాలంటే? ఇప్పుడు నువ్వు చెప్పాలి, అమ్మాయికి ఏం చెప్తావు? నన్ను నువ్వు వదిలేయలే, కానీ ఇంట్లో నీ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు అండర్స్టాండింగ్ తోటి దూరంగా ఉంటున్నాం. అది నాకు తెలుసు, నీకు తెలుసు. బట్ కానీ నువ్వు ఎక్కడున్నా మహారాణిలా ఉండాలని నేను కోరుకుంటున్నా. దట్ ఈస్ ఎ బాయ్ లవ్, దట్ ఈస్ ఎ లవ్. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే నాకు తోడుగా నువ్వే ఉన్నావు. ఇప్పుడు ఆ తోడు అనేది లేదు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ అయింది. ఇప్పుడు మెంతరం ఉంటాం డార్లింగ్, అదేం లేదు. సో గైస్, మీకు ఒకటే చెప్తున్నా, నా పెయిన్ ఏంటో నేను చెప్తున్నా. ఇన్ కేస్ మీరు ట్రూగా లవ్ చేస్తే 100% లవ్ చేసుకోండి. ఇన్ కేస్ సిచ్యువేషన్ రాలేదనుకో, ఇంట్లో మాట్లాడన్నా పెళ్లి చేసుకోండి. కానీ నేను పడ్డ ఫీల్డ్లో మీరు పడకండి, అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. డే నైట్ అన్నం తినకుండా నైట్ మొత్తం తిరిగిన రోజులు నాకున్నాయి. ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు.
వేడోకు చెప్తున్నా అన్న, నిజంగా కావట్లే అన్నది. డేర్ చేస్తే నాకు ఏడు వాళ్ళు ఉన్నప్పుడు అర్థం అవట్లే గాయస్. ఒక అబ్బాయి లవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నా సింపుల్ గా అయితే, నాకు ఒక అమ్మ ఉంది అనుకున్నా, ఆ అమ్మ తర్వాత అది నన్ను లవ్ చేసిన అమ్మాయే ఉండే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదన్నా. అసలే నువ్వు ఏడుచు నాకు ఎమోషన్ వస్తుంది. కానీ ఐఎమ్ నాట్ కంట్రోల్ టు సే. అండ్ అందరం అంతే, ప్రతి అబ్బాయి లైఫ్లో స్టోరీ ఉంటుంది, దట్స్ కామన్. బట్ ఇంకోటి ఏంటంటే గాయస్, నేను సింపుల్ చెప్తున్నా ఒకటే, అమ్మాయిలు మీకు చెప్తున్నా, మీరు ప్రపోజ్ చేసినంత ఇప్పుడు ఏ సంతోషంతో మాకు యాక్సెప్ట్ చేస్తారో, బ్రేకప్ చెప్తున్నప్పుడు మాత్రం కన్నీళ్ళు మాత్రం మిగిలిస్తారు. ఆ కన్నీళ్ళకి కారణం ఏంటో మాకు కూడా అర్థం కాదు. సో ప్రతి అబ్బాయి లైఫ్లో ఇది ఉంటుంది. ఇది ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇలా సంతోషంతో లవ్ చేస్తారు, అలాగే సంతోషంతో లైఫ్ లాంగ్ ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు చేసి లవ్ ఎంత ఇలా ఉంటుంది కదా, మాకు అమ్మ లేదని మర్చిపోతాం. సో ఆ మర్చిపోయే లోపే మా దగ్గర నుంచి మా అమ్మ దూరమైనా మీరు దూరం అవుతారు. అలా ఉంటుంది. అటు అమ్మ లవ్ చేసేది ఎందుకు తెలుసా? మాకు అమ్మ దొరికిందని. అమ్మలాగా ఇంకో అమ్మ మమ్మల్ని చూసుకుంటుంది లైఫ్ లాంగ్ అన్న తోడు కోసమే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తాం. అంతేగాని ఇంకా దేనికి మిమ్మల్ని లవ్ అయితే చెయ్యం. సింపుల్గా చెప్తున్నా, నేను పడ్డ పెయిన్ మీరు పడకండి. ఎందుకంటే నా పెయిన్ ఏందో నాకు తెలుసు. ఇప్పటికి నేను ఎవ్వరికి చెప్పుకోలే ఇంకా నా పెయిన్. ఖాళీ దీంట్లో 1% మాత్రమే. డార్లింగ్స్, నేను కూడా చెప్తున్నా, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించే అమ్మాయిని కరెక్ట్ చూసుకోవడం కరెక్ట్. సో మనం ప్రేమించినప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్ కాదా, పెళ్లి దానికి వెళ్తుంది అని చూసుకొని లవ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో కేక్ వద్దాం గైస్, ఇంకా లేట్ ఎందుకు. డార్లింగ్, నేను పేరు కూడా కేక్ కూర్చోద్దాం. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే ఆరాధ్య, హ్యాపీ బర్త్డే. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ప్రవీణ్ తీసుకో, ఇది చేయలు అడుగుతున్నాయి మనకి. అమ్మ కెమెరా చూపెట్టు, అమ్మకి ఇది నీకే ఫస్ట్, నీకే ఇదైతే ఈ కేక్ అయితే. బేబీ, ఎప్పుడు ఒక మాట చెప్తుంటా కదా నీకు, నువ్వే నా ప్రాణం అని. ఆ ప్రాణం నా ప్రాణం నువ్వు తీసుకొని పోయినా సరే నేను నీతోనే ఉంటా అనుకో. బిలీడెడ్ హ్యాపీ బర్త్డే బంగారం. ఐ లవ్ యూ సో మచ్. నాకు పెట్టేసి నేనే నేను కావాలనుకో. నేను ఉండను అనుకోని ఇప్పటికి. హ్యాపీ బర్త్డే టు యూ. నీకే చెల్లె, కేక్ టేస్టీ ఉంది, తినలేదు, తింటున్నా. అండ్ గాయస్, గాయస్ ఏంటంటే ఇప్పటి నుంచి వీడియో క్లోజ్ ఉంది. సో గాయస్, ఇప్పటి నుంచి ప్రవీణ్ మన వీడియోలో వస్తుంటాడు. గాయస్, నువ్వు వీడియో గాయస్ గట్టిగా ఉండు, స్ట్రాంగ్గా. సో ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ కేజీ ప్రవీణ్.